టీమిండియాలో పాలిటిక్స్ అసలు ఎప్పుడు కొన్ని డికేట్స్గా కూడా ఏదో ఒక మ్యాటర్లో ఏదో ఒక విషయంపై ఎక్కడో ఒక చోట బయాస్ అనేది చూపిస్తూనే వచ్చారు. అది బీసీసీఐ ప్రెసిడెంట్ అవనివ్వండి, ఇండియన్ కోచ్ అవనివ్వండి, ఆర్ ఇండియన్ క్యాప్టెన్ ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు సరిగ్గా అదే విషయం మళ్ళీ దుమారం రేపుతోంది. అండ్ దానికి కారణం అట్ ద సెంటర్ ఆఫ్ ద స్టామ్ ఈజ్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ అసలు ఒక 1 year అగో టీంలో అసలు ఉంటాడా, అసలు ఈ మనిషికి ఫ్యూచర్ ఉందా అనుకునే ప్లేయర్ ఒక్కసారిగా కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా టీంని గెలిపించి, టీమిండియాని గెలిపించి ఐపీఎల్లో కేకేఆర్తో కప్పు కొట్టించడమే కాకుండా టీమిండియాతో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు. అండ్ ఈసారి ఐపీఎల్లో కూడా తన క్యాప్టెన్సీ స్టైల్ ఏంటో అండ్ హౌ టు లీడ్ ఎగ్జాక్ట్లీ, అంటే ప్లేయర్స్ లైక్ క్యాప్టెన్స్ అంటే కొంచెం సెల్ఫిష్గా ఉంటారన్న ఒపీనియన్ని పక్కన పెట్టి ఎంత సెల్ఫ్లెస్గా ఉండగలడో అంత సెల్ఫ్లెస్గా ఉంటూ పంజాబ్ కింగ్స్ని, అసలు ఎటువంటి హోపు పెద్దగా లేని పంజాబ్ కింగ్స్ని ప్లే ఆఫ్స్కి తీసుకెళ్లడమే కాకుండా ప్లే ఆఫ్స్కి తీసుకెళ్లడమే ఒక పెద్ద అచీవ్మెంట్ అయితే అందులోనూ క్వాలిఫైయర్ 1లో నిలబెట్టాడు. విచ్ మీన్స్ పంజాబ్కి ఇప్పుడు 2 ఛాన్సులు, క్వాలిఫైయర్ ఓడిపోయినా క్వాలిఫైయర్ 2 ఆడి దే కెన్ రీచ్ ద ఫైనల్. అలాంటి కంఫర్టబుల్ ప్లేస్లో పంజాబ్ని పెట్టిన శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ గురించి చాలా ప్రశంసలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్స్పర్ట్స్ కానివ్వండి, పీపుల్ ఆర్ రేవింగ్ అబౌట్ శ్రేయస్ అయ్యర్. కానీ ద బిగ్ క్వశ్చన్ రిమైన్స్, అసలు శ్రేయస్ అయ్యర్ ఇండియా కంటెన్షన్లో ఎందుకు లేడు? అండ్ దట్ టు టెస్ట్ క్రికెట్ కంటెన్షన్లో. ఎస్, వైట్ బాల్లో T20స్లో కానివ్వండి, ఓడిఐస్లో ఎస్పెషల్లీ శ్రేయస్ అయ్యర్ హెస్ ఆల్రెడీ ప్రూవ్డ్ దట్ హీ ఈజ్ అ మోడర్న్ డే గ్రేట్. కానీ టెస్ట్ క్రికెట్లో అసలు ఇండియా ఎందుకు శ్రేయస్ అయ్యర్ని కన్సిడర్ చేయడం లేదు? ఎస్పెషల్లీ రోహిత్ శర్మ లాంటి ఒక క్యాప్టెన్ అర్ధాంతరంగా రిటైర్ అయినప్పుడు దాని తర్వాత టీమిండియాని ముందుకు తీసుకెళ్లే బాధ్యత శ్రేయస్ అయ్యర్కి ఎందుకు ఇవ్వకూడదు? అండ్ కొంతమంది ప్లేయర్స్ దగ్గరకు వచ్చేసరికి దిస్ కీప్స్ హ్యాపనింగ్. అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు తమని తాము, బట్ దే విల్ నాట్ గెట్ సెలెక్టెడ్ నో మ్యాటర్ వాట్. ఇప్పుడు ఇదే టాపిక్ పైన శ్రేయస్ అయ్యర్ని సెంటర్ చేస్తూ ఫ్యాన్స్ శ్రేయస్ అయ్యర్ని అసలు ఇంగ్లాండ్కి ఎందుకు తీసుకెళ్ళలేదు అనే దానిపైన ద డిస్కషన్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే మనం కారణాలు చూసుకున్నట్లయితే ద ఇండియన్ టీమ్ వాజ్ అనౌన్స్డ్ ఫర్ ద టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ చాలా ఫ్రెష్ ఫేసెస్ ఉన్నారు. అండ్ గంభీర్స్ హ్యాస్ ఆల్రెడీ అనౌన్స్డ్, అంటే ఒక టీమ్ని ఎస్పెషల్లీ టెస్ట్ టీమ్ని నేను స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలి అండ్ దట్ టు ఆ టీంలో ఫుల్ యంగ్స్టర్స్ ఉండాలి అని హీ హ్యాస్ మేడ్ ఇట్ క్లియర్. అండ్ ద ఓన్లీ ఐ థింక్ కపుల్ ఆఫ్ సీనియర్స్ ఇంగ్లాండ్ టీంలో ఉండేది, ఒకటి బుమ్రా, 2 కేఎల్ రాహుల్ అనుకోవచ్చు. మరి వాళ్ళతో పాటు ఒక శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఉంటే ఇంగ్లాండ్ బౌలర్లకి ఖచ్చితంగా చెమటలు పడతాయి. అండ్ శ్రేయస్ అయ్యర్ కేవలం వైట్ బాల్ క్రికెట్లోనే ఆడాడు, కేవలం ఆ ఒక్క ఫార్మాట్లోనే తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు అంటే అది కంప్లీట్గా కరెక్ట్ అయితే కాదు. ఎస్, హీ ఈజ్ యెట్ టు ప్రూవ్ ఇన్ టెస్ట్ క్రికెట్, కానీ హీ హ్యాస్ మేడ్ కాంట్రిబ్యూషన్స్. బంగ్లాదేశ్తో జరిగిన మీర్పూర్ టెస్ట్లో హీ హ్యాస్ ప్లేడ్ వెరీ వెల్. దాని తర్వాతే హీ హ్యాడ్ టు లీవ్ ద టీమ్. తన గేమ్ని ఆల్టర్ చేసుకొని హీ హ్యాస్ మేడ్ అ కమ్బ్యాక్. ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉన్న బౌన్సీ కండిషన్స్ని ఒకప్పటి శ్రేయస్ అయ్యర్ సరిగ్గా ఆడలేకపోవచ్చేమో, కానీ ఇప్పుడు ఈ రెన్యూడ్ శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా ఆడగలడు. హీ హాజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ దట్ బౌన్సర్స్ని కానీ షార్ట్ పిచ్ బాల్స్ని కానీ ఎంత కాన్ఫిడెంట్గా తాను ఎదుర్కోగలడో హీ హాజ్ ఆల్రెడీ ప్రూవ్డ్. మరి ఇలాంటి ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఉన్న శ్రేయస్ అయ్యర్ని కేవలం గంభీర్ తన పర్సనల్ అక్కస్తో మాత్రమే టీంలోకి సెలెక్ట్ చేసుకోవడం లేదా అనేదే ఇప్పుడు బిగ్ డిబేట్. ఇది కేవలం గంభీర్ సెల్ఫిష్ రీజన్స్ వల్ల శ్రేయస్ అయ్యర్ యాటిట్యూడ్ ఇష్యూస్ అనండి, ఆర్ శ్రేయస్ అయ్యర్ పైన తనకున్న ఒక పర్సనల్ గ్రడ్జ్ అనేది పెద్ద మాట, బట్ పర్సనల్ ఒక డిస్లైక్ వల్లే ఇది జరుగుతోంది అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు మాట్లాడుతున్నారు. దీనిపై మీరేమనుకుంటారో కామెంట్స్లో తెలపండి.